చాలా రోజుల నుంచి చాలా మంది నా వెయిట్ లాస్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శోభా శెట్టి. చాలా రోజుల నుంచి చాలా మంది నా వెయిట్ లాస్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, పక్కగా అయ్యారేంటి అనేసి. సో కాబట్టి ఈరోజు ఆ సీక్రెట్ ఏంటో రివీల్ చేద్దాం అనుకుంటున్నాను. దాంతోపాటు డబుల్ ధమాకా కూడా ఉందండి. అదేంటంటే నా స్కిన్ కేర్ రొటీన్ కూడా అడుగుతున్నారు. కాబట్టి ఈరోజు దీంతో పాటు నా స్కిన్ కేర్ రొటీన్ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. అయితే లేట్ ఎందుకు, చేద్దాం, స్టార్ట్ చేద్దామా? మన ఆడవాళ్ళందరికీ గోల్డ్ ఫేషియల్ అంటే ఎవరికి ఇష్టం లేదు చెప్పండి? ఎస్, అఫ్ కోర్స్ నాకు కూడా చాలా ఇష్టం గోల్డ్ ఫేషియల్ అంటే. సో గోల్డ్ ఫేషియల్ని మేము రోజు చేసుకోలేము, 15 days once 20 days once చేసుకుంటాము. సో మన ఫేస్ గోల్డ్ లాగే ఉండాలంటే నేనేం చేస్తానో తెలుసా? ఎస్, ఇక్కడ నా దగ్గర ఒక సీక్రెట్ ఉంది, హెర్బల్ మ్యాటర్స్ గోల్డ్ ఫేస్ సిరమ్. నేను దీన్ని రోజు అప్లై చేసి పడుకుంటాను. మార్నింగ్ లేవగానే నా ఫేస్ గోల్డ్ ఫేషియల్ లాగే గోల్డ్ లాగా ఉంటుంది. సో ఈ సిరమ్ని ఎలా యూస్ చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఫ్రేగ్రెన్స్ కూడా అంతే, చాలా బాగుంది. సో యాజ్ ఐ సెడ్, గోల్డ్ సిరమ్ కాబట్టి ఫుల్ గోల్డే ఉంది. యాక్చువల్లీ సిరమ్ కాబట్టి మీకు 2 to 3 drops ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఎస్పెషలీ డార్క్ సర్కిల్స్. నాకు యాక్చువల్లీ ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ షూట్ ఉండడం వల్ల నిద్ర ప్రాపర్గా చేయట్లేదు, కాబట్టి డార్క్ సర్కిల్స్ కూడా ఎక్కువ వచ్చింది. సో ఈ గోల్డ్ సిరమ్లో బెనిఫిట్ ఏమంటే మనకు స్కిన్ ఆఫ్ కోర్స్ గోల్డ్ లాగా మెరుస్తూ ఉంటుంది, దాంతోపాటు ఈ డార్క్ సర్కిల్స్ కూడా మొత్తం ఫేర్గా కనిపిస్తుంది. మొత్తానికి సిరమ్ని అప్లై చేసుకున్నాను. ఇప్పుడు మీకు వేరియేషన్ అనిపిస్తుంది కదా, నా స్కిన్ గోల్డ్ లాగా మెరుస్తుంది. ఇప్పుడు వెళ్ళి పడుకుంటాను. మార్నింగ్ లేవగానే నా ఫేస్ ఎలా ఉందో చూపిస్తాను. గుడ్ మార్నింగ్ పీపుల్. నా ఫేస్లో గ్లో ఉంది, కనిపిస్తుంది కదా. ఇప్పుడు జిమ్కి వెళ్ళాలి, వర్కౌట్ చేయాలి. ఆ వర్కౌట్ వీడియో కూడా మీకు చూపిస్తానన్నాను కదా. దానికి నా ముందు ఒక స్పెషల్ సోప్తో నా ఫేస్ని వాష్ చేసుకుంటాను. అదేంటో చూపిస్తాను. ఇందాకే చెప్పాను కదా ఒక స్పెషల్ సోప్ యూస్ చేస్తాను అనేసి. దట్ ఈస్ హెర్బల్ మ్యాటర్స్ వాళ్ళది గోట్ మిల్క్ సోప్. ఐ హోప్ ఇప్పటి వరకు మీరు ఎవరు దీన్ని యూజ్ చేయలేదు అనుకుంటున్నాను. హెర్బల్స్ అంటే నాకు చాలా ఇష్టం. దాంట్లో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే చేశారు. ఇది ఎలాంటి కెమికల్ బేస్డ్ అయితే కాదు. సో ఎందుకు నేను ఈ సోప్ని యూజ్ చేస్తానంటే, గోట్ మిల్క్ కాబట్టి మనకు స్వెట్ని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. సో జిమ్ వెళ్తాను కాబట్టి జిమ్ నుంచి రాగానే ఆ స్వెట్ అంతా ఉంటుంది కాబట్టి సో దీన్ని యూజ్ చేస్తాను. ఫైనల్లీ ఫ్రెష్ అయ్యాను. జిమ్కి వెళ్ళాలి, టైం అవుతుంది. సో బయలుదేరదామా? ఫైనల్లీ జిమ్కి రీచ్ అయిపోయానండి. ఎందుకు పరిగెడుతున్నానని చూస్తున్నారా? నా పర్సనల్ ట్రైనర్ ఉన్నారు కదా,
చాలా స్ట్రిక్ట్ అనమాట. సో ఇప్పుడు నేను 7 o'clock వస్తానంటే 7 to 8 o'clock నాకు వర్కౌట్ చేయించాలనేసి వాళ్ళు డిసైడ్ అయి ఉంటారు. ఎందుకంటే దాని నెక్స్ట్ స్లాట్ వచ్చేసి ఇంకొక పర్సనల్ క్లయింట్ వస్తారనమాట. సో నేనేం చెప్పాను మా ట్రైనర్కి, 7 o'clock నేను జిమ్లో ఉంటానని చెప్పాను. బట్ ఇప్పుడు టైం వచ్చేసి 7:45 అంటే 45 minutes డిలే చేశాను. ఐ డోంట్ నో పైకి వెళ్తే రియాక్షన్ ఎలా ఉందో తెలియదు. ఎస్ అఫ్ కోర్స్ మార్నింగే లేస్తానండి, కొంచెం మార్నింగ్ లేవగానే ఆ లేజినెస్ అలాగే ఉంటుంది కదా. సో కాబట్టి రోజు ఇంత మరి 7:45 8 o'clock 45 minutes 1 hour డిఫరెన్స్ అయితే ఉండదు. మాక్సిమం 5 to 10 minutes ఉంటుంది. ఈరోజు అయితే ఎక్కువ తీసుకున్నాను. ఐ డోంట్ నో పైకి ఒక్కసారి వెళ్ళి చూద్దాం ఏం చేస్తున్నారు అనేసి. ఎస్ జిమ్ వచ్చేసి 2nd floorలో ఉంటుంది. సో రోజు మా ట్రైనర్ ఏం చెప్తారు అంటే లిఫ్ట్లో రాకుండా స్టెప్స్ ఎక్కి రావాలి నువ్వు అని చెప్తారు. మార్నింగ్ ఎవరు స్టెప్స్ ఎక్కుతారు, దట్ టు 2nd floor కదా. సో లిఫ్ట్లోనే వెళ్ళిపోతాను. మాక్సిమం వచ్చేసి స్టెప్స్ ఎక్కొచ్చారంటే ఎస్ అంటాను, అంతగా చూడరు కాబట్టి. సో ఈరోజు లిఫ్ట్ వద్దు, అలాగే స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ మార్నింగ్ వాక్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్, అందరికీ తెలుసు. కానీ కొంచెం అప్పుడప్పుడు చేస్తాను, రెగ్యులర్గా అయితే చేయలేను. ఇంకొకటి ఏమంటే నేను మార్నింగ్ లేవగానే జిమ్కి స్టార్ట్ అయ్యాకిన ముందు ఏం చేస్తానంటే మార్నింగ్ లేవగానే మంచిగా ఒక 1 liter ఆఫ్ వాటర్ తాగుతానండి. ఎస్ వాటర్ తాగించిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి రాగానే బ్లాక్ కాఫీ తాగుతాను. అంటే ఎంప్టీ స్టమక్లో ఎప్పుడు వర్కౌట్ చేయకూడదు కాబట్టి మంచిగా ఒక కప్ బ్లాక్ కాఫీ నా ఫేవరెట్. సో బ్లాక్ కాఫీ తాగేసి జిమ్కి స్టార్ట్ అయిపోతాను. బ్లాక్ కాఫీ చాలా ఎనర్జీ వస్తుంది మీకు. సో ఎలాగో బ్లాక్ కాఫీ తాగొచ్చాను కాబట్టి ఫుల్ ఎనర్జీతో ఉన్నాను. సో ఇప్పుడు పైకి వెళ్ళి మా ట్రైనర్ రియాక్షన్ ఎలా ఉంది చూసి నా వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. ఎస్ రండి. ఎస్ దిస్ ఈస్ మై బీయింగ్ ఫిట్ జిమ్. ఎస్ ఎలాగో మా కోచ్ కనిపించట్లేదు, అక్కడెక్కడో ఉన్నట్టున్నారు. దానికన్నా ముందు ఎలాగో వచ్చాను కాబట్టి ఒక్కసారి నా వెయిట్ కూడా చెక్ చేసుకుందాం. Yes, 48.2 kgs. Okay, fine. Good morning, Salman ji. Already you're coming 5 minutes late. Yeah, not 30 minutes. So only 45 minutes. Okay, good morning. How are you? I'm good. How about you? Yeah, I'm too good. So no music today. I'll play. Okay, we'll start our workout. Okay then. Of course, వర్కౌట్ స్టార్ట్ చేయకన్నా ముందు వార్మప్ చేయాలి. సో ఇప్పుడు ముందుగా నా వార్మప్ని స్టార్ట్ చేస్తున్నాను. షల్ ఐ? యా, ఎస్. ఈరోజు యాక్చువల్లీ సండే. నాకు ఇన్ కేస్ ఏమైనా ఎర్లీ షూట్ ఉంటే ఆ రోజు నేను మార్నింగ్ 6 o'clock జిమ్లో ఉండాలి అనుకుంటే ఆ రోజు స్కిప్ చేస్తాను. కాబట్టి మ్యాక్సిమం వీక్లీ 5 days అయితే నేను జిమ్ని డెఫినెట్లీ ఉంటానండి. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఆఫ్టర్ ప్యాకప్ ఐదర్ బిఫోర్ గోయింగ్ టు లొకేషన్. సో అప్పుడప్పుడు అదే మార్నింగ్ షూట్ ఉన్నప్పుడు స్కిప్ చేస్తాను కాబట్టి సండే రోజు వచ్చి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటాను. సో ఈ రోజు సండే కాబట్టి ప్రస్తుతానికి ఎవరూ లేరు. సో కాబట్టి ఫ్రీగా కంప్లీట్ వర్కౌట్ అని స్టార్ట్ చేసేద్దాం. ఎస్ మార్నింగ్ వార్మప్, వర్కౌట్, ఎనర్జీ ఇస్ ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్. ఇలాంటి ఒక మంచి వార్మప్తో వర్కౌట్తో మా డేని స్టార్ట్ చేస్తే డే మొత్తం చాలా యాక్టివ్గా ఉంటాము. సో ఎస్, సమ్టైమ్స్ జిమ్కి రాలేను అన్నట్టు సిచ్యువేషన్స్ ఉంటే ఏం చేస్తాను, మంచిగా ఫుల్గా వార్మప్ చేసేసుకుంటాను. వార్మప్ చేసుకొని ఒక హ్యాప్స్ వర్కౌట్ అలా లైట్గా ఇంట్లోనే చేసుకొని ఇంకా షూటింగ్కి బయలుదేరిపోతాను. బట్ బెంగళూరుకి వెళ్తే కొంచెం ఫ్రీగా ఉంటాను, బికాజ్ వర్కౌట్ ఉండదు కాబట్టి. సో హైదరాబాద్లో ఉంటే మ్యాక్సిమం స్కిప్ అవ్వకుండా వస్తాను. ఎస్, ఇప్పుడు మొత్తానికి నా వార్మప్ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇంకా మా సల్మాన్ జీ ఏ వర్కౌట్ చెప్తారో దాన్ని చేసేయడం. వర్కౌట్ స్టార్ట్ చేసి నేను ఒక మ్యాక్సిమం 1.5 hours, డిపెండ్స్ ఆన్ టైం, నాకు ఎంత టైం ఉంటుందో అంత. బట్ మ్యాక్సిమం 1 hour అయితే నేను టైం స్పెండ్ చేస్తాను. సో 1 hour లోపు మ్యాక్సిమం ఒక 2 liters ఆఫ్ వాటర్ తాగుతాను. బికాజ్
ఎనర్జీ కావాలి కదా, ఎస్ దానికోసం. అండ్ లుక్ ఎట్ దిస్ మై మినీ చోటవాలా జిమ్ బ్యాగ్. దీంట్లో ఏముంటుంది మ్యాక్సిమం ఐల్ షో యూ. ఎస్ క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంది కదా. మ్యాక్సిమం నాప్కిన్ ఉంటుంది, దట్టు కూడా చాలా స్మాల్ నాప్కిన్. ఎస్ యాజ్ ఐ సెడ్ వర్కౌట్ అయిపోయే లోపు నేను మాక్సిమం 2 liters ఆఫ్ వాటర్ తాగుతాను. ఎందుకంటే వర్కౌట్ చేస్తున్నాము కాబట్టి బాడీని హైడ్రేట్ చేస్తుంది. ఎస్ అది అయిపోయిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ మోస్ట్ వాంటెడ్ మాస్క్ ఎప్పుడు క్యారీ చేస్తాను. కొంచెం క్రౌడ్ ఉంటుంది కదా, సో అప్పుడప్పుడు వర్కౌట్ చేసేటప్పుడు అయితే యూజ్ చేయను. మాక్సిమం ఎప్పుడు నీడెడ్ అనిపిస్తుంది అప్పుడు యూజ్ చేయడానికి కోసం డిస్పోజబుల్ మాస్క్. అండ్ నాదొక స్మాల్ పర్ఫ్యూమ్, బికాజ్ డెఫినెట్లీ వర్కౌట్ చేసేటప్పుడు స్వెట్ అవుతాం కాబట్టి కొంచెం ఆ ఫ్రేగ్రెన్స్ కావాలి, కొంచెం ఫ్రెష్నెస్ కావాలంటే అఫ్కోర్స్ ఇలాంటి ఒక చూట వల్ల పర్ఫ్యూమ్ బాటిల్ పెట్టుకున్నాను. తర్వాత హ్యాండ్ గ్లోవ్స్ యాజ్ ఇట్ ఈస్ మోస్ట్ వాంటెడ్ కదా జిమ్లో, కాబట్టి ఒక హ్యాండ్ గ్లోవ్స్ ఉంది, ఇంకేం లేదు అంతే. సో సల్మాన్ జీ రెడీ, తను బిజీగా ఉన్నారు. ఈరోజు యాక్చువల్లీ నేను చాలా ఎనర్జీలో ఉన్నాను వర్కౌట్ చేయాలంటే. రోజు మార్నింగ్ అయితే డెఫినెట్లీ ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు మాత్రం లేజీగా ఉంటాను, ఇంకా వన్స్ జిమ్కి ఎంటర్ అవ్వగానే ఫుల్ ఎనర్జీ. ఎస్పెషల్లీ చెప్పాను కదా బ్లాక్ కాఫీ. ఎస్ వార్మప్ అయిపోయిన తర్వాత సైక్లింగ్ చేయాలి. సో ముందుగా సైక్లింగ్ని స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ సైక్లింగ్ ఎందుకు చేయాలి ఇదంతా యాక్చువల్లీ మా సల్మాన్ జీ ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది కదా. సో జస్ట్ tell me, no, why cycling every day? Because better blood circulation to start something. Okay, so maximum 5 minutes, right? So workout అయిపోయిన తర్వాత ఒక సైక్లింగ్ ఒక 5 minutes. సో ఇక్కడ యాక్చువల్లీ నేను ఎందుకు 1.5 hour టైం స్పెండ్ చేస్తున్నాను జిమ్లో అంటే మీకు తెలిసిపోతుంది. బికాస్ అన్ని వర్కౌట్కి ఒక్కొక్క టైం ఉంటుంది కదా. సో అలా ఒకసారి 5 minutes ఈ సైక్లింగ్ చేసేద్దాం. ఎస్ మొత్తానికి 5 minutes సైక్లింగ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వర్కౌట్ ఏం చేయాలి అడుగుదాం. సైక్లింగ్ అయిపోయిన తర్వాత కార్డియో. హౌ మెనీ మినిట్స్? 10 minutes. 10 minutes. ఓకే రెడీ. యాక్చువల్లీ జనరలీ రోజు కార్డియో అయితే చేయను, ప్రాబబ్లీ వీక్లీ ట్వైస్. సో అలా I'll increase the speed. Yeah. యాక్చువల్లీ జనరలీ జిమ్లో అందరూ ఉన్నప్పుడు మంచి ఫుల్ పీస్గా మంచిగా సమ్ సాంగ్స్ అన్ని వింటూ వర్కౌట్ చేస్తుంటే బాగుంటుంది. సో ఈ రోజు ఎలాగో వీడియో చేస్తున్నాను కాబట్టి నాయిసింగ్ ఉంటుంది కదా, మీకు కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి, సో నో మ్యూజిక్. సో ఫస్ట్ టైం వితౌట్ మ్యూజిక్తో వర్కౌట్ చేయడం ఇది కూడా చాలా బాగుంది, కొత్తగా ఉంది. అప్పుడప్పుడు ఇలాంటి అన్ని ఎంజాయ్ చేయాలి. ఎస్ స్టార్ట్ చేసి మ్యాక్సిమం 2.5 minutes. సో ఇప్పుడే చెప్పారు కదా మా కోచ్ 10 minutes చేయాలంట. ఓకే, ఐ కెన్ సజెస్ట్ యూ వన్ థింగ్ గైస్. అఫ్ కోర్స్
అందరూ లైఫ్లో చాలా బిజీగా ఉంటారు, ఎస్పెషల్లీ ఆఫీస్ వర్క్ అది ఇది హెక్టిక్ షెడ్యూల్, ఎవ్రీబడి ఇస్ బిజీ ఇన్ దేర్ లైఫ్. సో జిమ్ అనేది ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ వర్కౌట్ కాజ్ ఆఫ్ హెల్త్. సో కాబట్టి మనము హెల్తీగా ఉండాలంటే మన కోసం ఎస్పెషల్లీ అట్లీస్ట్ 45 minutes to 1 hour టైం స్పెండ్ చేయడం ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. సో as I said, I can suggest you please be fit, మంచిగా వర్కౌట్, మంచి హెల్త్, మంచిగా ఉండండి. జిమ్ అంటే చాలా రోజులు నేను కూడా చాలా లేజీగా ఫీల్ అయ్యేదని. అమ్మ మార్నింగ్ లేవాలి, వర్కౌట్ వెళ్ళాలి, ఏంట్రా వర్కౌట్ అంటే ఓ గాడ్ 6 o'clock అయింది అన్నట్టు. బట్ దిస్ డేస్ ఐఎమ్ వెరీ డెడికేటెడ్ అయిపోయాను నాకు తెలియకుండానే. బికాస్ ఒకసారి మనము ఏదైనా చేయాలనుకుంటే ఒక మిర్రర్ ముందు నించొని మనల్ని చూసుకుంటే అప్పుడు మనకు అనిపిస్తుంది కదా, ఎస్ వి బికమ్ ఫిట్ అనిపించినప్పుడు ఆటోమేటికలీ వేర్ లైక్ వెళ్ళాలిరా రేపు చెయ్యాలిరా అన్నట్టే ఉంటాము. సో కాబట్టి అలా చేసి నాకు కూడా మంచి డెడికేషన్ వచ్చింది. ఎస్ మొత్తానికి నా 10 minutes అయిపోతుంది. ఎస్ మొత్తానికి 10 minutes కరియో చేసేసాను. చాలా అలసిపోయాను 10 minutes చేయగానే. ఇప్పుడు కొంచెం వాటర్ తాగిస్తే మంచి ఎనర్జీ వస్తుంది. ఎస్ కొంచెం వాటర్ తాగి ఒక 30 seconds రెస్ట్ తీసుకొని నెక్స్ట్ వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. కార్డియో అయిపోయిన తర్వాత ఎస్ దిస్ ఇస్ నాట్ మై మోస్ట్ ఫేవరెట్ వర్కౌట్, దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్కౌట్. యాప్స్ వర్కౌట్ చేయబోతున్నాను. ఎస్ అఫ్ కోర్స్ అమ్మాయిలకి అందరికీ ఇష్టమే కదా, చేసేటప్పుడు కష్టం బట్ చేసాక ఆ రిజల్ట్ చూస్తే అందరికీ ఇష్టం. ఎస్ ముందుగా ఇప్పుడు నేను హ్యాప్స్ వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నాను. కొంచెం మా కోచ్ అయితే చాలా అసలు టైం పక్కా చూసుకొని 30 seconds ఎస్ అఫ్ కోర్స్ 30 seconds చేయాలి, 1 minute ఎస్ అఫ్ కోర్స్ 1 minute చేయాలి. ఎస్ ఇక్కడే కొంచెం చాలా ప్రాబ్లం అనిపిస్తుంది నాకు. బట్ ఎస్ విల్ స్టార్ట్. Plank for 1 minute. Start. Oh my god, 1.5 minutes. I read this is very bad. Mama. Don't be lazy. Do it. You can do it. I know that. Lower your back. Anyway, 1.5 minutes I got. Arey, you can do it. Come on. Try it harder. You can do it. Just 40 seconds left. చూసారా ఎలా చీటింగ్ చేస్తారు. ఐ సెడ్ యాక్చువల్లీ జనరలీ 1 minute చేపిస్తారు. ఈరోజు ఐ థాట్ ఎనీవే రెగ్యులర్గా 1 minute కదా అనుకుంటే 1.5 minutes చేపించారు. ఎస్ ఇప్పుడు వాట్ నెక్స్ట్? Side plank for 30 seconds. 30 seconds ప్లీజ్. Start. ఓకే ఓన్లీ 30 seconds. Come. 30 seconds. On 10 seconds. Yeah. చూసారా? No, not yet. ఎంత కష్టపడాలి. యా 4 3 2 1 yes. So next side. We'll start 30 seconds. This is I know all girls favorite workout. చూసారా గర్ల్స్ ఎంత కష్టపడతారు ఫిట్గా ఉండాలి అంటే. యు నో కరెక్ట్. యా 5 seconds. 3 2 1.
యాక్చువల్లీ నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూస్తే మీకు తెలుస్తుంది ఈ ప్లేస్లోనే నేను ఎక్కువ ఫోటో తీసుకుంటాను బికాస్ ఇక్కడ ఒక పాజిటివ్ క్వైట్ ఉంది కాబట్టి అండ్ ఇక్కడ నుంచి ఎక్కువ లైట్ కూడా వస్తుంది సో కాబట్టి ఆల్మోస్ట్ నా ఇన్స్టా పోస్ట్ మొత్తం ఈ ప్లేస్లోనే ఫోటో తీసుకున్నాను. ఎస్ మొత్తానికి ఈ ఫ్లోర్లో ఏమైతే వర్కౌట్ చేయాలి అంతా అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఇంకొక ఫ్లోర్కి వెళ్తున్నాను. సో అక్కడికి వెళ్ళి ఇంకొంచెం ఏదేదో వర్కౌట్ ఉందో అన్ని చేసేద్దాం. ఎస్ పదండి. జిమ్కి రాగానే ముందుగా నేను ఏం చేశాను, నా వెయిట్ ఎంత ఉందని చెక్ చేసుకున్నాను. మై వెయిట్ ఈస్ 48 kg బట్ ఐఎమ్ లిఫ్టింగ్ మోర్ దెన్ 55 kgs ఆఫ్ వెయిట్. సి అందరూ అడుగుతున్నారు కదా ఏంటి మీ ఫిట్నెస్ సీక్రెట్? ఎస్, దిస్ ఈజ్ మై ఫిట్నెస్ సీక్రెట్. ఎస్, 55 kgs. Push it like that only. జిమ్లో ఒక ప్లస్ ఏమంటే జనరల్లీ వర్కౌట్ కోసం హ్యాండ్ గ్లోవ్స్ వేసుకుంటాను కాబట్టి అప్పుడప్పుడు శానిటైజ్ అయితే చేసుకోవట్లేదు. ఎస్, హ్యాండ్స్ గ్లోవ్సే చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఆల్మోస్ట్ అన్ని వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఇంకొక ఫ్లోర్లో ఉంది, అక్కడికి వెళ్ళి నా స్ట్రెంగ్త్ వర్కౌట్ని స్టార్ట్ చేయబోతున్నాను. ఎస్, దానికన్నా ముందు ఇక్కడ చూడండి. ఎస్, యాక్చువల్లీ రోజు ఇలాంటి మంచి 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 థాట్ని రాస్తూ ఉంటారు మా సల్మాన్ జీ. ఈరోజు కూడా అంతే. ఎస్, ఇది చూసి చాలా ఇన్స్పైర్ అవ్వచ్చు. నేను కూడా అంతే, అప్పుడప్పుడు చాలా చదువుకొని వెళ్తాను టైం ఉన్నప్పుడు. ఓకే, ఏది రాసారు రోజు అనేసి. ఎస్, ఇక్కడి నుంచి ఇంక పైకి వెళ్ళిపోదాం. విల్ గో. యా, ఎస్, ఇప్పుడు వాక్లో వెళ్తున్నాము. ఎస్, ఆ ఫ్లోర్ నుంచి ఇక్కడికి వచ్చాక ఇప్పుడు ఏం చేపిస్తారో నాకు కూడా తెలియదు. బట్ నేనైతే శానిటైజర్ పట్టుకొని వచ్చాను. యాజ్ ఇట్ ఈస్ చాలా హైజీన్గానే ఉంటుంది. డెఫినెట్లీ అందరూ అన్ని మిషన్స్ని వాడతాము, అన్ని డంబల్స్ని అందరూ పట్టుకుంటాము కాబట్టి సో అఫ్కోర్స్ అందరూ వర్కౌట్ అయిపోయిన తర్వాత ఎవరు ముందుగా స్టార్ట్ చేస్తారో వాళ్ళు శానిటైజ్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్ స్టార్ట్ చేస్తున్నాము. వాట్ విల్ డూ దిస్? యా, ఎస్, ముందుగా నేను 2.5 డంబల్తో స్టార్ట్ చేస్తున్నాను. ఎస్ జీ. How much? 15. యాక్చువల్లీ నాకు ఏం ఫేవరెట్ ఉంది అన్నీ చెప్పాను కదా, బట్ నాకు ఫేవరెట్ ఏది లేదు అంటే ఇది నాకు ఫేవరెట్ లేదండి, అస్సలు నాకు నచ్చదు ఇది చేయాలంటే. బట్ రోజు ఈ ఫ్లోర్కి వచ్చానంటే ముందుగా ఇది డెఫినెట్లీ చేయాలి అని చెప్తారు. బిగినింగ్ అయితే యాక్చువల్లీ నేను ఇక్కడ చూడండి సో 5 kg నుంచి స్టార్ట్ చేశారు, తర్వాత వచ్చేసి 10. ఇప్పుడు ఎంత చేపిస్తున్నారంటే నేను మొన్న చేశాను 50 kgs. సో 50 kgs నన్ను తీసుకొచ్చారు. ఎస్, అఫ్కోర్స్ చేసేటప్పుడు నిజంగా చాలా నేను చేయలేను అంటాను, బికాస్ ఆ ఎఫర్ట్స్ ఉండడం వల్లే ఈరోజు అంత రిజల్ట్ వచ్చింది. ఎస్, ఈరోజు కూడా 50 kg నుంచే స్టార్ట్ చేస్తున్నాను. ఎస్, ముందుగా ఎస్ 50 షూర్ 50 I can't able, but I can't able to pull. Yes. Elbow. Oh. Help me. I'm helping you. Elbow.
5, 6, 7, 8, 9. Enough. Actually, one more thing. Maybe not everybody. Somebody will think for video kosam, show off kosam, probably she's doing with 50 kgs అని అనుకోవచ్చు. ప్లీజ్ ట్రస్ట్ మీ గైస్, అలాంటి షో ఆఫ్ కోసం అయితే కాదు. ఇట్స్ నా కోసమే చేస్తున్నాను. ఎస్, అంతే. సో ముందుగానే చెప్తున్నాను, మీరు అలా అనుకోవద్దు అనేసి. ఎస్, యాజ్ ఇట్ ఈస్ 10 3 సెట్ చేయాలి. సో ఇన్ బిట్వీన్ 30 seconds గ్యాప్ ఇవ్వాలి. సో మొత్తానికి 50 kgs అయితే నేను లిఫ్ట్ చేయలేకపోతున్నాను. అఫ్కోర్స్ మై ట్రైనర్ హెల్ప్ చేస్తున్నారు. ఇంకొక సెట్ చేసేస్తే నాకు నచ్చలేని వర్కౌట్ అయిపోతుంది. Elbow between like this. Keep your head back. Wrist straight. ఎస్, ఫైనలీ 3 sets అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వర్కౌట్ ఏం చెప్తారో చూద్దాం. కిస్ కమ్ జీ. బిఫోర్ దట్ ఐ వాంట్ టు డ్రింక్ సమ్ వాటర్. ఈ వర్కౌట్ యాక్చువల్లీ నాకు ఇష్టం అండి, చాలా హ్యాపీతోనే చేస్తాను. మా ట్రైనర్ ఉన్నా లేకపోయినా ఇదైతే నేనే చేస్తాను. ఎస్, మాక్సిమం ఇది కూడా అంతే 50 to 55 kgsలోనే నేను చేస్తాను. ఎస్, ముందుగా స్టార్ట్ చేద్దాం. Lean back. 5, 6, 7, 8, 9, 10. Enough. Slow. Okay, so this is not my favorite. It's one of favorite. It's leg press. Actually, legs workout ante everything nachutadi kada, of course, because every time you will say one thing. Actually, what you will say, pain will gain. Yeah. So alanti manchi Where there is a pain, there is a gain. Sorry. Where there is a pain, there is a gain. సో ఇలాంటి మంచి క్వైట్స్ అని చెప్తూ నన్ను ఇన్స్పైర్ చేస్తారు. సో ఈ రోజు అలాగే నా వర్కౌట్ని లెగ్ వర్కౌట్ చేస్తున్నాను. బట్ హౌ మెనీ కేజెస్? 160 kgs అండి. మోర్ దెన్ 160. ఎస్ సార్, మొత్తానికి 160. యాక్చువల్లీ నేను 200 కూడా ఐ డిడ్ యాక్చువల్లీ 200 kgs. ఎస్, లెట్స్ స్టార్ట్. Okay. Slowly. 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 ఎస్, ఇన్ అ డే మ్యాక్సిమం 6 to 7 వేరియేషన్ చేస్తానండి. సో ఈ రోజు తోటి దిస్ ఇస్ మై లాస్ట్ వేరియేషన్. సో ఫైనలీ ఐఎమ్ డన్ ఫర్ ద డే. బీ ఫిట్ విత్ బీయింగ్ ఫిట్ జిమ్. ఎస్, మొత్తానికి ఈ రోజు తోటి నా వర్కౌట్ అయిపోయింది. అఫ్ కోర్స్ వర్కౌట్ అయిపోయిన తర్వాత చాలా మంది చాలా రోజు నుంచి అడుగుతున్నారు కదా నా స్కిన్ సీక్రెట్ ఏంటనేది. సో ఈ రోజు ఇంటికి వెళ్ళి నా స్కిన్ రొటీన్ కూడా ఏంటనేది చూపించేస్తాను. ఎస్, అఫ్ కోర్స్ ఆల్రెడీ టైం కూడా అయిపోయింది. ఎస్, త్వరగా వెళ్ళిపోతాం, పదండి.
ఎస్ జిమ్ నుంచి వచ్చాక నేను ముందుగా చేసేది నా ఫేస్ని వాష్ చేసుకుంటానండి. సో ఇప్పుడు నేను ఇంకొక స్పెషల్ సోప్ని యూస్ చేస్తాను. అది హెర్బల్స్ మ్యాటర్స్ వాళ్ళది పపాయా సోప్. ఎస్ హెర్బల్స్ మ్యాటర్స్ వాళ్ళది ఒక స్పెషాలిటీ ఉందండి. అదేమంటే వీళ్ళది అన్ని ప్రోడక్ట్స్ స్కిన్ని చాలా గ్లో చేస్తుంది. సో చాలా బ్రైట్నింగ్ వస్తుంది మీకు. సో పపాయా కూడా అంతే, మీకు తెలుసు కదా, పపాయా యూస్ చేయడమే స్కిన్ బ్రైట్నింగ్ కోసం. సో దీంట్లో వచ్చేసి పపాయా యూస్ చేశారు, హనీ యూస్ చేశారు, శాండల్వుడ్ ఆయిల్ యూస్ చేశారు, ఓట్స్ యూస్ చేశారు. సో దీంట్లో హనీ అండ్ శాండల్వుడ్ ఆయిల్ ఉండడం వల్ల ఈ సోప్ మీకు స్కిన్ని చాలా మాయిశ్చరైజ్ చేస్తుంది. సో సోప్ యూస్ చేసిన తర్వాత మీకు మాయిశ్చరైజ్ పెట్టుకోకపోయినా ఇట్ ఈస్ ఓకే. సో ముందుగా ఫేస్ వాష్ చేసుకొని చూపిస్తాను నా స్కిన్ ఎలా బ్రైట్ అయిందని. ఈ పపాయా సోప్లో నాకు ముందుగా నచ్చేది ఈ ఫ్రేగ్రెన్స్ అండి. ఎలా ఉంటుందంటే ఫీల్ లైక్ పపాయాని పెట్టుకున్నట్టుంది, చాలా బాగుంది. మొత్తానికి ఫేస్ వాష్ అయిపోయింది. మొన్న బెంగళూరుకి వెళ్ళి వచ్చాను కాబట్టి నా స్కిన్ కూడా చాలా టాన్ అయిపోయింది. సో జనరలీ నేను హెర్బల్స్ మ్యాటర్స్ వాళ్ళది 2 ఫేస్ ప్యాక్ రెగ్యులర్గా యూజ్ చేస్తానండి. దాంట్లో వచ్చేసి ఇది బ్రైట్నింగ్ ఫేస్ ప్యాక్, ఇంకొకటి వచ్చేసి డీటాన్ ఫేస్ ప్యాక్. సో ఈరోజు నేను హెర్బల్స్ మ్యాటర్స్ వాళ్ళది డీటాన్ ప్యాక్ని యూజ్ చేస్తున్నాను. ఎస్ ఇది ఎలా అప్లై చేయాలో అది కూడా చూపించేస్తాను. ఈరోజు ఓన్లీ ఫేస్కే యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇంత అయితే మొత్తం ఫేస్కి సరిపోతుంది. ఈ ఫేస్ ప్యాక్కి నేను రెగ్యులర్గా రోజ్ వాటర్ యూజ్ చేస్తాను. యాక్చువల్లీ ఇందులో వీళ్ళు కోకో పౌడర్, ముల్తానీ మెట్టి, ఆరెంజ్ పీల్స్ అండ్ హోట్స్ అన్నీ యూజ్ చేశారు. చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేస్తారు కాబట్టి నేను యాక్చువల్లీ వీక్లీ ట్వైస్ దీన్ని యూజ్ చేస్తూనే ఉంటాను. ఫ్లేవర్ కూడా అంతండి, చాలా బాగుంది. ఎస్ ఫేస్ ప్యాక్ కూడా పెట్టుకున్నాను. అండ్ హెర్బల్స్ మ్యాటర్స్ వాళ్ళది ఒక స్పెషాలిటీ ఏమంటే, సో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోని అన్నీ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ అన్ని ప్రోడక్ట్స్ మీకు మంచి గ్లో ఇస్తుందండి అండ్ చాలా బ్రైట్ చేస్తుంది స్కిన్ని. సో ఈ డీటాన్ ప్యాక్ కూడా అంతే, ఇన్స్టెంట్ రిజల్ట్ ఉంది. నేను హెర్బల్స్ మ్యాటర్స్ వాళ్ళది డీటాన్ ప్యాక్ ఒక 10 to 12 minutes అయ్యాక ఫేస్ వాష్ చేసి రిజల్ట్ ఎలా ఉందో చూపిస్తాను. ఎస్ డీటాన్ ప్యాక్ పెట్టుకొని 15 minutes అయింది, డ్రై కూడా అయింది. సో ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని రిజల్ట్ ఎలా ఉందో చూపిస్తాను. ఎస్ ఇందాకే చెప్పాను కదా, వీళ్ళని ఒక స్పెషాలిటీ ఏమంటే ఇన్స్టెంట్ రిజల్ట్ ఉంది. సో స్కిన్ని మీకు చాలా హైడ్రేట్ చేస్తుందండి. ఎస్ మీరు కూడా ఈ ప్రోడక్ట్ కావాలని అనుకుంటున్నారా? ఏం చేయాలి? వెరీ సింపుల్, కింద నా డిస్క్రిప్షన్లో వీళ్ళ డీటెయిల్స్ మొత్తం పెడుతున్నాను, ఇప్పుడే వెళ్ళండి ఆర్డర్ పెట్టుకోండి. ఐ హోప్ మీకు కూడా ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో వీడియోని మీరు చూడాలని అనుకుంటున్నారా? ఏం చేయాలి? వెరీ సింపుల్, ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఐ లవ్ యూ ఆల్, బాయ్.